శ్రీమాత్రే నమః. ఆస్తిక మహాశైలందరికీ నమస్కారం. ఈరోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి. సరస్వతీదేవి అనగానే వీణతో ఉన్నటువంటి సరస్వతీదేవి యొక్క రూపం మనకందరికీ జ్ఞాపకం వస్తుంది. అయితే ఈ సరస్వతి అమ్మవారు ధూమ్రాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది అని శాక్తేయ పురాణాలలో ఉన్నది. అసలు ఎవరి ధూమ్రాసురుడు అంటే ఈ రకారము లకారము ఉన్నా లేకపోయినా ధూము అంటే పొగ. క్లుప్తం చేస్తే ఏమిటి పొగ అంటే అజ్ఞానం అనేటటువంటిది నిప్పుని ఆవరించి ఉన్నటువంటి మావి అంటే పొగ అన్నమాట, దట్టమైన పొగ. దీనిని ఇది మనకి తెలియదు, ఒక పొగ మాత్రమే కనిపిస్తుంది. ఆ లోపల నిప్పు ఉన్నదా లేకపోతే మంచు మించి పొగస్తూ ఉన్నదా అనేది మన ఎవరికీ తెలియదు. అలా మంచు లేకపోతే నిప్పు ఉండటం అనేటువంటిది దానిని జ్ఞానాగ్ని అంటారు, అగ్నిస్వరూపంగా భాషిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే దీన్ని ఈ పొగ మూసివేయడం చేత చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం కోల్పోతున్నాం. ఈ ధూమం కూడా ఈ ప్రశ్నారూపకంగానే ఉంటుంది. అంటే అదెందుకు ఇదెందుకు అనే లౌకికమైనటువంటి వాదానికి అందేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. వేసే ముందు మనకి దాని మీద అవగాహన ఉండాలి, అప్పుడు ఆ ప్రశ్నలు ఉత్పన్నం కావు. అంటే కాబట్టి ఈ తేలికపాటి ప్రశ్నలు మనకి ఉదయించవు. కాబట్టి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అమ్మవారు తెల్లగా ఎందుకు ఉంటారంటే ఆ విజ్ఞానం సంపాదించేటప్పుడు స్వచ్ఛంగా నిర్మలంగా సంపాదించాలి, వినియోగించేటప్పుడు కూడా నిర్మలంగానే వినియోగించాలి, స్వచ్ఛంగానే వినియోగించాలి అని చెప్పటం కోసం. ఈ అక్షమాల ఎందుకంటే ఈ అక్షమాల అనేటటువంటిది పరమార్థ సాధనకి ప్రతీక. నువ్వు ఏ విద్య నేర్చుకున్నా, ఎంత నైపుణ్యాన్ని సంపాదించినా అంతిమంగా అది చేరవలసిన దేనికి అంటే పరమార్థ చింతనకి. దాన్ని నువ్వు ఎప్పుడూ సాధించడం కాదు, రోజు నువ్వు సాధించాలని చెప్పడం కోసం నీ జీవితం ఒక ఎట్లాగంటే యోగిలాగా తయారవ్వాలి. అంటే యోగులు తపస్సు చేస్తూ ఉంటారు, కాబట్టి నీ జీవితం నిత్యం తపస్సుతో ఉండాలి అని చెప్పడం కోసం ఈ అక్షమాల ధరించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆవిడెందుకు ధరించింది? ఆవిడకి అక్కర్లేదు కదా, మన అందరికీ చూపించడానికి ధరించారు ఆవిడ, అంతే తప్ప ఆవిడకి అవసరమై ధరించలేదు. ఎప్పుడూ కూడా దేవతా స్వరూపాలు అవసరం ఉండి ధరించరు, అది భక్తుల కోసం ప్రపంచం కోసం చేస్తారు. అయితే అందులో మనకి యోగ్యత ఎంత ఉంది దాన్ని బట్టి యథాయోగ్యం తథా గురు అన్నట్టు. కాబట్టి మనకు ఎంత యోగ్యత ఉన్నదో అంత ప్రసాదించబడుతుంది, అంతేగాని మనం అడిగిందంతా కూడా ప్రసాదించబడుతుంది అది కాదు. అది కూడా అని కాదు, అది కూడా జ్ఞానమే. అది తెలుసుకోవడం కూడా మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదు అనేది తెలుసుకోవటం కూడా జ్ఞానమే. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి ఉపాసన ద్వారా నామావళి ద్వారా మనం నేర్చుకోవాలి అనేటటువంటిది ఈ పండుగలో ఉన్నటువంటి పరమార్థం. స్వస్తి. వాగీశ్వరి వాగీశ్వరి వాణి సరస్వతి వాగీశ్వరి వాణి సరస్వతి వాగీశ్వరి వాణి సరస్వతి వాగీశ్వరి వాణి సరస్వతి వర
వరదాయకి వరదాయకి వనజ భవ సతి వాగీశ్వరి వాణి సరస్వతి వరదాయకి వనజ భవ సతి వాగీశ్వరి రాగభవలయ రాగభవలయ రక్తి భక్తియూత రాగభవలయ రక్తి భక్తియూత రాగభవలయ రక్తి భక్తియూత సంగీత ప్రియ సదయ హృదయ సంగీత ప్రియ సదయ హృదయ వాగీశ్వరి వాణి సరస్వతి వరదాయకి వనజ భవ సతి వాగీశ్వరి నీవే జీవశక్తి నీవే జ్ఞానభూక్తి నీవే జీవశక్తి నీవే జ్ఞానభూక్తి నీవే జగత్ సాక్షి నీరజదళాక్షి నీవే జీవశక్తి నీవే జ్ఞానభూక్తి నీవే జగత్ సాక్షి నీరజదళాక్షి భవభూతో నన్ను భవభూతో నన్ను పాలింపగల భవభూతో నన్ను పాలింపగల దేవి హరికేశ ధీనుతే మంగళ వాగీశ్వరి వాణి సరస్వతి వరదాయకి వనజ భవ సతి వాగీశ్వరి. ఇది ముత్తయ్య భాగవతార్ వారు రచించిన కృతి. ఇది ఈరోజు దసరా సందర్భంలో సరస్వతి అవతారం కాబట్టి ఇది సరస్వతి రాగంలోనే ఉన్నటువంటి కీర్తన అన్నమాట. సో విన్నారు కదా పాట, యాజ్ వెల్ యాజ్ మా అన్నయ్య చెప్పిన ప్రవచనం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ ఇంకా కొనసాగుతూ ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన నక్షత్రం అన్నమాట మూలా నక్షత్రం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.